1 కప్పు అంటే కొంచెం తక్కువ పెరుగు, సోడా 1 టీ స్పూన్కి తక్కువ ఉంది కొంచెం. ఫస్ట్ బాగా మిక్స్ చేస్తుంది. ఒక కప్పు గోధుమ పిండి. ఇప్పుడు ఒక కప్పు అయితే అది పోసినది. ఇది సగం గోధుమ పిండి ఉంది, సగం మైదా పిండి వస్తుంది. చాలా చాలా 3 కప్పులు మొత్తము. 1.5 కప్పు ఏమో గోధుమ పిండి, 1.5 కప్పు ఏమో మైదా పిండి. మొత్తం మైదా పిండితో చేసుకోవచ్చు, కానీ బాగా వద్దంటాడు. ఇప్పుడు ఇదే వద్దనుగా నేను బతిలాడినా. ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవట్లేదు, ఎందుకంటే పెరుగు ఉంది కదా. ఈ పెరుగు మొత్తం కలిపి దాన్ని బట్టి వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటే కలుపుకుంటా. ఫస్ట్ గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే తెల్లారిసరికి మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి. బాగా వాటర్ పోసి కలుపుకొని పెట్టుకోవద్దు. సరిపోతే మరి రేపు పోసుకొని సరిగా. గోధుమ పిండి కాబట్టి కలిపి కాబట్టి కొంచెం సాగుతుంది జుడి పిండి. మైదా పిండి అయితే ఎప్పుడు సాగు. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు. మైదా పిండి అయితే ఇక్కడ కొట్టాల్సి వచ్చు. ఇదంతా ఇష్టమైన పని లేదు. చాలు ఈ క్వాంటిటీ వాటర్తో. ఇది కూడా బాగా మెత్తగా అవుతుందేమో, ఆల్రెడీ సాగుతుంది పిండి. ఎప్పుడుసారి కొంచెం లూ అయితే ఉండొచ్చు. కొంచెం లూ అయిందంటే కొంచెం అంటే మైదా పిండి అయితే కలుపుతాను నేను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. ఇక మూత పెట్టుకుంటా. ఇక మొత్తం అనుకొని సాఫ్ట్ ఇది మొత్తం ఒక తీస్తేనే ఒకదారి కానీ మూత పెట్టేస్తే. ఇక ఆంధ్రకాయ కూర వండింది, సొరకాయ కూర వండింది. ఇలా మళ్ళా మైసూర్ బోండా వండుతుంది. బోండా అది తెలియదు. ఇలా స్కూల్కి పోతుంది, అంటే రోజు పోతుంది, కానీ ఈరోజు ప్రోగ్రామ్ ఉందట. ప్రోగ్రామ్ ఏముంది? ఏం ప్రోగ్రామ్? డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, డాన్స్ చేస్తుందట. ఇక డాన్స్లు ఉండాలి, డాన్స్ చేయాలి. ఇంటికాడ చేస్తే కాదు, ఆడ కూడా చేయాలి. డాన్స్ చేస్తుందట ఇవాళ స్కూల్లో. అందుకే ఆ డ్రెస్ వేసుకుంది. మంచికో డ్రెస్ వేసుకుని కొత్తది. వర్షం పడుతుంది, చెప్పులు వేసుకొని పోతా ఉంటుంది, బూట్లు వేసుకోపోతే కదా అది అని. ఇప్పి అన్న. ఇదేమో కొత్తిమీర, ఇవేమో పల్లీలు చట్నీ చేయడానికి. ఇవేమో మైదా పిండి గోధుమ పిండి కలిపింది, కొద్దిగా కలిపింది, చూసిరు కదా గదే. ఇవేమో పెద్ద ఇదేంటి బాగుంటాయి. అరే అగో ఐడియా పెడితే ఆడ వెళ్తుందా మళ్ళా? సర్కస్ చేస్తున్నారు, సర్కస్. కత్తెర మంచిగా పని చేస్తుంది, నేను తెచ్చుకుంటే. అయితే ఇది నూనె అయితే పెట్టినా కాగుతుంది. ఇక అయితే పొద్దున్న నానబెట్టింది ఉబ్బింది. చూడు పొద్దున్న డిఫరెన్స్ చాలా ఏర్పడుతుంది కదా, ఉబ్బింది కొంచెం. దీంట్లో ఏం చేస్తానంటే పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు, కొంచెం అది కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకున్నా. నా ఏళ్ళు పొద్దున దిగింది. ఇలా పని చేస్తే ఇక అన్ని లేచింది. ఇప్పుడు బాగా కలుపుతుంది అన్నట్టు. అన్ని మిక్స్ చేసుకోవాలి. నేను చేదు కలుపులేదు అసలు. నేను ఎక్కువ ఇంకా కానీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శ్రద్ధ తినలేదు, పోయింది, ఎందుకంటే లేట్ అవుతుంది. తినలేదా? తిన్న కానీ బజ్జీలు తినలేదు, లేట్ అయింది అనమాట. ఇద్దరే వేసుకుని తింటారా అనుకుంటారు. ఇప్పుడు మేమిద్దరం వేసుకొని తింటాం. ఇప్పుడు తిన్నాక కొన్ని ఉంచుతాము. మొత్తం చీకటి ఉంది. నైట్ రాత్రి ఉన్నట్టున్నది. ఇప్పుడు పొద్దుట పూట కూడా పీక్కుంటాడు జుమ్మ. మనసున పట్టక పొద్దుగాల మనసున పట్టదు. ఇట్లుంటే మా జర ఇక అంత చీకటి ఉంది. లైట్లు వేసుకున్నాము. ఉన్న ముఖ్యమంతా 2 రూమ్లలో. తర్వాత పెట్టుకుంటేనేమో గాలి వస్తుంది, అది చల్లగా వస్తలేదు. తర్వాత తీస్తే చల్లగా వస్తుంది.
అయినా సరే ఎలుగు రావాలి కాబట్టి తీయాలి జరంతగా. ఓకే ఇందానే ఉంటుంది. ఇక బాగా కలుపుకుంటున్నా, ఒక 5 నిమిషాలు అయితే కలుపుకుంటున్నా. సాస్ చూడండి ఒక అంత పెద్ద చేస్తావా? నాకు భయం అవుతుంది పేరగల. ఒక చిన్న వచ్చింది, ఒకటి పెద్ద వచ్చింది. జరా ఇప్పుడు ఏమయ్యి దాన్ని చూద్దాం దాని సంగతి. అటు దూరం పోరా చెత్తుతుంది, పేలితే డామ్ డామ్ అంటుంది ఒక్కొక్కసారి. చాలా చాలా అన్నది అట్లా. నాకైతే తెలియదు, నేనైతే దూరం ఉన్నా. పొద్దుకి మరీ ఎక్కువ కలుపునుకో మెత్త అయితే అని చెప్పి నేను వాటర్ ఎక్కువ కలపలేదు. ఇప్పుడు కొన్ని కొన్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎక్కువ కొంచెం పిండి ఏం కాదే. అరే మరి తింటావా? ఎందుకు పోయినావు? మర్చిపోయినావు. మమ్మీ నీకు ఇస్తుంది ఇలా కొంచెం చట్నీ చట్నీ కరావు అయితే సాయంత్రం సరికి ఉత్త తిని ఇలా కొంచెం కారం ఉప్పు అల్లు వేసిన ఉత్త తిన్న మంచిగా ఉంటుంది. 3 పెడుతున్నా. ఆడ తిను, నువ్వే తిను. వచ్చినాక మళ్ళీ తిను సరేనా? స్నాక్స్ ఏంటంటే ఎక్కువ పెట్టాను, ఎందుకంటే వచ్చే బస్సులో వస్తారు కదా, అప్పుడు తింటాడు వచ్చే ముందు. అన్నాడు ముక్క వచ్చి అబ్బో ఏంటన్నా అంటాడు. తిని అయ్యి నచ్చిందా లేదా? ఓకే ఓకే నడుస్తుంది. వాడు బెడ్ మీద వేసుకుంటాడు వాళ్ళు చెప్పు. అయితే మంచం మీద వేస్తే నిమ్మలం ఉంటుంది. ఇప్పుడు గిన్నెలు వేసి ఇచ్చా కానీ కుమ్మరిస్తాడు. కుమ్మరించుకొని మళ్ళీ బెడ్ మీద వేసుకొని ఏరుకొని తింటాడు. మస్తు రోజులు అవుతుంది అసలు పెళ్ళైనకి ఒక్కసారి ఎమేషన్ ఎక్కువ బాగా తినడానికి. మరేనా ఇట్లా అన్న. ఇక ఇవాళనైతే ఇక ఎగ్జామ్ పోవాలి. ఇప్పుడు ఎన్ని గంటలకు? 2 గంటలకు ఎగ్జామ్ ఉంది, 4 దాకా. ఇన్ని నుంచి ఎన్ని గంటలకు వెళ్తా అంటే 11:30కి అట్లా వెళ్తా. 2 గంటల వరకు పోతా. 1 గంటన్నర ప్రయాణం అనుకోని. కాకపోతే మళ్ళీ వాన వస్తుంది కాబట్టి ఎట్లెట్టనా అని తొందర వెళ్తాను జర. ఎంత మంది వచ్చినాయి అసలు వీటికి పోలికలు ఉన్నాయి ఏమన్నా? అవే మరి వేసుకుంటున్నాయి. ఇంకా ఇది పెట్టు. దిస్ టేక్ దిస్. ఇంక ఏదైనా పెట్టాలో తెలుసు కానీ అవి నిండిపోయినాయి. ఇవి రెండింటి కాబట్టి ఒక దాంట్లో పడతలేవు. రెడీ అయిపోయింది పప్పుచారు, ఉప్పు ఇదేంది చట్నీ. దీని ఎంత బోర్ కొట్టింది చట్నీ సలా కూడా. మళ్ళీ బోండా అయితే రెడీ అయిపోయింది. బోండా పోయినట్టు ఒక దాంట్లో వేసే దించు. బోండా ఉడికిందో లేదనే
కొంచెం ముందా పిండి పిండి లేదు ఉడికినట్టే గట్లే ఉంటుంది గట్లే ఉంటుంది తిని చూడు పోటీ తిందాం సరే మళ్ళీ నువ్వు గెలవాలనా తినక అందులో 6 7 10 ఇలా 10 4 4 8 9 10 11 12 13 ఉన్నాయి ఇప్పుడు ఇలా 11 ఇలా 12 ఉన్నాయి చాయ్ అయింది ఇప్పుడు అట్లా అవి తిన్నాం బోండాలు తిన్నాం ఇప్పుడైతే చాయ్ తాగాలి టైం 11 అయితే 10:30 అవుతుంది చల్ ఇక కొత్త జాలు తెచ్చుకున్నాం పాత జాలు అన్నారు కదా తెచ్చుకొని ఎలా అవుతుంది ఇది చాయ్ ఈ వాతావరణానికి ఎన్నిసార్లు చాయ్ తాగినా అసలు కొనే బుద్ధి అవుతుంది చాయ్ మళ్ళీ తాగుతుంది చాయ్ తాగుతున్నాం మీ చాయ్ పెద్ద కప్పులో వచ్చింది జరంతా అంటే చాలా వచ్చింది నేను ఇప్పుడు అబ్బా జరంతా ఇంతేనా ఇంతేనా చాయ్ అబ్బా అబ్బా అది వేడి తాగడాలు వాన కొడితే ఇదే పని ఇంటికాడ ఉంటే ఇదే పని చాయ్ తాగుడు అన్నం తినడు టీవీ వస్తలేదు ఇలా నిన్న నైట్ నుంచి టీవీ వస్తలేదు నైట్ నుంచి 4:30 నుంచి వస్తుంది బోర్ కొడుతుంది ఈ వర్షాకాలం ఇట్లా వాన కొట్టినప్పుడు అయితే ఖచ్చితంగా టీవీ ఉండాలి మనసు పట్టుకుని అదొక మంచం పడుతుంది లేకపోతే వాన కొట్టి లేకపోతే పక్కింటిలో లోలు పెట్టుకోవాలి టైం పాస్ అవుతుంది బయట పోయి చూస్తారు అన్నట్టు పంచాయతీ పెట్టుకుంటారు అనుకోవాలన్న అంటే జనరల్ గా అంటున్నాం అట్లా అట్లా టైం పాస్ ఉంటుంది అన్నట్టు జనాలకు అందరికి బయట ముద్రపడుతుందంట డిస్టర్బెన్స్ ఉంది సీరియల్లో సినిమాలు చూస్తే కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది ఇంకా బాగా ఇప్పుడు ఆడిపోతాడు నేను ఒక్కదాన్ని డోర్లు పెట్టుకుని ఫోన్ తీసుకుంటే